హాయ్ అందరికి మోంతా తుఫాన్ వల్ల రైతులకు ఎంత ఎఫెక్ట్ జరిగిందో వీడియోలో మీకు చూపిస్తా. మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది రైతులకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో. ఈ వరి చూసారా, కోద్దాం అనుకున్న టైంకి ఇలా వర్షం పడడం వల్ల మొత్తం నేల కొరిగింది. ఆల్మోస్ట్ 90% డ్యామేజ్ అయింది. ఇలా చేతికి వస్తుంది అనుకునే పంట ఇలా డ్యామేజ్ అయితే ఎంత బాధగా ఉంటది. ఇప్పటివరకు పెట్టుబడి పెట్టిందంతా ఎవరిస్తారు కదా. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. రైతు ఎప్పుడైనా ఈ సంవత్సరం పోయినా మళ్ళీ సంవత్సరం పండుతుందని ఒకే ఒక నమ్మకంతోనే ఇస్తాడు. కానీ ప్రతి సంవత్సరం ఇదే అవుతుంది. ప్రతిసారి రైతు ఒకటే అనుకుంటాడు, ఈసారి పంట బాగా వచ్చింది, ఈ పంట అమ్మి అప్పు కడదామని చెప్పేసి. ఆ అప్పు తీరదు, రైతు హ్యాపీగా ఎప్పుడూ బ్రతకడు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, దిస్ ఈజ్ రాకేష్. వెల్కమ్ బ్యాక్ టు రాకేష్ గరుడ బ్లాగ్స్. సో ఈ వీడియో అనేది మీరు అందరూ లాస్ట్ వరకు చూడండి ఒకసారి. సో మోంతా తుఫాన్ వచ్చింది కదా నిన్న, అది ఆంధ్రానే ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నారు, బట్ తెలంగాణను కూడా చాలా ఎఫెక్ట్ చేసింది. ఇప్పుడు మా విలేజ్లో ఈ మోంతా తుఫాను వల్ల రైతులు ఎంత నష్టపోయారని మీకు వీడియోలో చూపిస్తే ఒకసారి పూర్తిగా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు నేను మా పొలం దగ్గర ఉన్నా, మా పొలంలో ఎంత డ్యామేజ్ అయింది, అలాగే మిగతా దగ్గర కూడా ఎంత డ్యామేజ్ అయిందో వీడియోలు చూపిస్తా, ఒక్కసారి చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ రైతుల్ని డ్యామేజ్ చేస్తుంది. అది ఎండలు కొట్టినా వర్షాలు పడ్డా ఏదైనా సరే. సో మనం మాట్లాడుకుందాం వీడియోలో దీని గురించి. ఒక్కసారి అయితే మన పొలంలో ఎంత డ్యామేజ్ అయిందో మీకు చూపిస్తా, చూడండి గైస్. ఇది దున్నిచ్చి 2 days అవుతుంది. ఇందులో వెజిటేబుల్స్ పెట్టా నేను నిన్ననే. సో ఇవాళ వర్షం పడ్డది, ఇది మొత్తం డ్యామేజ్ అయినట్టే, ఇది ఒక నష్టం జరిగినట్టే ఇప్పుడు నాకు. సో మా మడి ఉరం దిగింది. ఆల్మోస్ట్ ఈ ఉరం మోసి అంటే ఇది చేపించి మేము ఒక 10 years అవుతుంది. 10 yearsలో ఎన్నో వర్షాలు పడ్డాయి, బట్ ఎప్పుడు దిగలే. ఫస్ట్ టైం ఇది చాలా పెద్ద ఉరం తెగిపోయింది. దీనివల్ల చాలా డ్యామేజ్ కింద పొలం. ఇది తెగడం వల్ల పై మడి డ్యామేజ్ అయింది, కింది మడి డ్యామేజ్ అయింది. ఈ మట్టి అంతా కింది కొట్టుకపోయింది. సో ఇది వరి కోసిన తర్వాత మళ్ళీ ఇదంతా పూడ్చాలి. ఇప్పుడు అదొక ఎక్స్ట్రా ఖర్చు మళ్ళీ. అసలు ఈ వరం చాలా స్ట్రాంగ్ ఉండేది, ఎప్పుడు దిగలే, ఫుల్ వర్షాలు పడ్డా కూడా. బట్ ఇప్పుడు అది మొత్తం దిగిపోయింది. అంటే మీరు ఆలోచించండి ఎంత హెవీగా రెయిన్ వచ్చిందో. అండ్ నిన్న మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది వర్షం పడడం, అండ్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3 o'clock అట్లా స్టాప్ అయింది అన్నమాట. సో రెయిన్ఫాల్ అనేది చాలా హెవీగా జరిగింది. వర్షాలు అవసరం ఉన్నప్పుడు వర్షాలు పడలే రైతులకి. ఇప్పుడు అసలు రైతులకి వర్షాలే అవసరం లేదు, ఎందుకంటే పంట పొలాలు అన్ని కోతకొచ్చినాయి కొంతమంది. సో అవి చాలా డ్యామేజ్ అయినాయి దీని ద్వారా. అసలు ఏం మాట్లాడాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు. కొంతమంది అయితే వరి కోసి ఐకేపీ సెంటర్లో ఓసి ఉన్నాయి. సో వాళ్ళకి కూడా ఒడ్లు మొత్తం నాని కింద కొట్టుకపోతున్నాయి. ఈ రైతే రాజు అనే పదాన్ని తీసేయరు, ఎందుకంటే ఇది ఒక్క పదం వాడుకొని టీవీలలో రేటింగ్ కోసం, మిగతా యాక్టివ్ కోసం ఈ వీడియో తీస్తున్నారు. బట్ ఒకసారి ఫీల్డ్కి వచ్చి చూడండి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ దీన్ని ఎవ్వరు కన్సిడర్ కూడా చేయరు. ఒక 2 రోజులు అదేదో ఒక న్యూస్ కోసం వాడుకుంటారు, తర్వాత మాత్రం వదిలేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉంటే రైతులు రాజు ఎట్లయితారు? రైతే రాజు అనే పదాన్ని వాడకండి, ఎందుకంటే జస్ట్ అది పేరుకు మాట్లాడుకుంటారు. మాకే అది ఇజ్జత్ అనిపిస్తుంది. రైతు రాజు ఎక్కడ రాజు అయ్యిండు రాజు. సో నా వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుసు, బంతి తోట పెట్టినామని చెప్పేసి. ఇది కూడా ఫుల్గా డ్యామేజ్ అయింది, ఎందుకంటే నేను పెట్టుబడి పెట్టింది వెళ్ళింది, బట్ ప్రాఫిట్ వచ్చే టైంలో ఈ చెట్లు కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. సో ఇది పనికిరాదు మొత్తానికి, దీన్ని మొత్తం తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఫుల్ వాటర్ ఉన్నాయి అండ్ చెట్లన్నీ కింద పడిపోయినాయి గాలికి. సో ఇది నష్టమే, ప్రతిదీ ఇలానే నష్టం అనేది ఉంటుంది రైతుకి. సో ప్రతి దానిలో చిన్న డ్యామేజ్ లానే కనిపిస్తుంది, బట్ ఎప్పటి నుంచో పెట్టిన పెట్టుబడి 6 months నుంచి పడ్డ కష్టం మొత్తం 1 dayలో పోతుంది. వానాకాలం వర్షాలు లేవు, ఇప్పుడు వర్షం సరే. అది అరే ఓ అక్కడ కయ్య దిగిందరుగా మీది, అక్కడ ఒక ఆయన ఉన్నది చూడు, మీద పైపు కాదు టేక్ షెట్ అవతల దిగింది చూడు. అవి మొక్కజొన్నలకు వచ్చి మొక్కజొన్నలకి వెళ్ళి ఇళ్ళకి వచ్చిన నీళ్ళు, అవి రాకపోతే దిగపో పూరం. ఇప్పుడు వాగు మొత్తడి పడితే ఏం లాభంరా, పడే టైంలో పడలే. కానీ మేకలతోటి కూలిపోయిందా? అట్లా కూలింది గాలిగా. మరి మేకలు అంటే ఉన్నాయా మంచిగా?
తీసారా మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇది చూస్తున్నారు కదా, ఇది మా చెరువు. సో ఇది నిండుతుంది వానకాలం అని చెప్పేసి ఎంతో ఆశపడ్డాం. బట్ ఇప్పుడు నిండింది. సో వాటర్ నిండడం వల్ల బెనిఫిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ సీజన్కి. బట్ ఇప్పుడున్న పంటలన్నీ మాత్రం నష్టపోతాయి కదా. సో మా వాళ్ళదే మొత్తం మేకల షెడ్ మొత్తం కూలిపోయింది నైట్కు నైటు. సో వాళ్ళు బావి దగ్గర ఉంచుతారు మేకలు. ఆ మేకల షెడ్ కూలిపోయింది. మార్నింగ్ వచ్చి చూసేసరికి మేకలన్నీ కొన్ని బయటకు వెళ్ళిపోయినాయట, కొన్ని కింద ఉన్నాయట. ఇంతవరకు ఏమైనా చనిపోయినాయి అనేది తెలియదు. సో వాళ్ళు మార్నింగ్ వచ్చినప్పటి నుంచి వీటితోనే కష్టపడుతున్నారు. ఎందుకంటే వాటికి చిన్నపిల్లలు ఉన్నాయి, వాటి పాలు ఇప్పేయడం అదంతా. సో మన పంట పొలాలే కాదు, ఇలాంటి బర్రెలు కానీ గొర్రెలు మేకలు ఏది ఉన్నా ఇవి కూడా నష్టపోతున్నాయి. సో వీటన్నిటిని పట్టుకొని కూడా రైతే రాజు అని ఎట్లా అంటారు మీరు? వర్షాలు పడితే హాలిడేస్ ఇస్తారు, మంచిగా ఇంట్లో ఉండొచ్చు అని అనిపిస్తుంది కొంతమందికి. బట్ వర్షాలు పడ్డా కూడా రైతులు వచ్చి బావి దగ్గర పని చేయాల్సిందే. వాళ్ళ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు అసలు. ఒకసారి మీకు మేకల తోటి చూపిస్తా, పదండి చూద్దాం ఒకసారి ఎంత డ్యామేజ్ అయిందో. సో మీరు కూడా చూడండి, చూస్తేనే కొంచెం ఆ రైతులకు వాల్యూ అని ఇస్తారు, లేకపోతే కనీసం వాల్యూ కూడా ఇవ్వట్లేదు ఈ మధ్య కాలంలో. అవి ఎట్లా వర్షం పడుతుంటే ఒక సైడ్కే పోతాయి కానీ అంటే ఇది వరకు డ్యామేజ్ ఉండేనా? ఇంతగానో ఎట్లా కూలింది ఒక్కటేసారి? ఇంకా వాటికి ఏం కావాలి, ఒక్కదానికి ఏమైనా కూడా 10,000 పీకినట్టేనా? చనిపోయినాయా? ఇది మళ్ళీ ఇది అంత వేయాలంటే కూడా గట్టిగా 2-3 రోజులు పడుతుంది యారా. ఇప్పుడు ఇది అంతా ఎడ దొరుకుతుంది నీకు? ఇది కట్టెలన్నీ కొట్టాలి నీకు. ఇప్పుడు ఇది తాటాకు దొరకాలంటే కష్టమే నీకు. ఈ కాలంలో తాటాకు ఎడ దొరుకుతుంది ఇప్పుడు? ఎందుకు ఏమన్నా ఉన్నాయని చూస్తానా? మీ అన్న చూసిండొచ్చు, వాడు చూడకుంటుంటాడా? వాడు సందు చూస్తాడు. జొన్న పసకు నాది జనుము పసకు. జనుము ఏం లేదు, మొత్తమే నీళ్ళట, ఫుల్ నిండా నీళ్ళు వస్తున్నాయి. జనుమాలకినే కదా ఆడ పొలం అంతా నీళ్ళేనట, బాగా వస్తానంట. అప్పుడు అది నిండలేదే, అసలు నీళ్ళే రాలే చెర్లకి. పత్తిలో ఏముంటది ఇక, మొత్తం నానే ఉంటది ఇక పత్తి. మీ దాకా ఎక్కినాయి ఇప్పుడు నీళ్ళు ఎటుపోయినాయి మళ్ళీ? కానీ బాగా ఏమంత ఎక్కువ ఏం పోతలేదు కానీ పోటు తక్కువనే పోతాను. అప్పుడు ఇక్కడ దాకా వేడిగా బాగు. అవి ఎటు పోతారు? నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా జనుము ఇది మన జనుము. సో కింది మల్లాలో మొత్తం వాటర్ ఉంది, ఒక మీది మడి ఒకటే ఉంటది. సో ఇందులో వాటర్ లేదు, బట్ కింది మల్లాలో మొత్తం వాటర్. దాన్ని అప్పుడే పోయాను ఉంటివే, అప్పుడే పోతాయి. ఇప్పుడు 3-4 రోజుల తర్వాత వర్షం ఉందని ఉన్నదా? ఇప్పుడు ఈ పండదాని మీద వర్షం పడుతుంది, మొత్తం నీకు మొలకనే వస్తుంది. నువ్వు దాన్ని ఏం కోపిస్తావు? ఇప్పటికైనా కొంచెం ఆలోచించండి, మీ అవసరాలకి రైతుల దగ్గరికి రాకండి. ఇందులో ఇప్పుడు కొంతమంది అంటారు, మరి అంత బాధపడుతూ వ్యవసాయం చేయడం ఎందుకు అని చెప్పేసి. రైతు అనేటోనికి వ్యవసాయం తప్ప ఇంకోటి తెలియదు. ఎంత నష్టపోయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పండుతుందనే ఒకే ఒక ఆశతోని అప్పులు తెచ్చి మరి పంటలు పండిస్తాడు. రైతు అనేవాడు పంటలు పండియకపోతే ఒక 1 year మట్టి బుక్కుతారు జనాలందరూ. సో రైతులకి రెస్పెక్ట్ ఇవ్వండి. జస్ట్ రెస్పెక్ట్ మాత్రమే కోరుకుంటాడు, ఇంకేం కోరుకోడు. రైతు అనేవాడు ఒక రెస్టారెంట్కి పోయినా, ఒక హోటల్కి పోయినా, ఒక షోరూమ్కి పోయినా, ఒక షాపుకి పోయినా ఎంత చీప్గా చూస్తారో నేను కళ్ళారా చూశాను. సో ఇంత కష్టపడి పంటని పండిస్తున్న రైతుకి అలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇప్పటికైనా జస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి రైతులకి. అండ్ వీకెండ్లో ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న పల్లెటూరుకు పోయి రైతుతో పని చేయండి. అప్పుడు ఆ కష్టం
దాని వాల్యూ ఒక ముద్ద మీరు తింటున్నారంటే దానికి ఎంత కష్టపడుతూ వస్తుందో తెలుస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీకెండ్లో మీ దగ్గరలో ఉన్న పల్లెటూరుకు పోయి ఒక్కసారి ట్రై చేయండి. అప్పుడు మీకు రైతు పైన అప్పటికైనా రెస్పెక్ట్ అనేది వస్తుందేమో చూద్దాం. నేను ఇంకా మా బావి దగ్గరలో ఉన్న సైడ్ జరిగిన డ్యామేజ్లు మాత్రమే నేను వీడియో తీశాను. ఇంకా ఊర్లో జరిగిన మొత్తం డ్యామేజ్ వీడియో చూస్తే ఇక మీరు అసలు ఇంకా మీకు పిచ్చిలేస్తుంది, అంత డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ పోసిన ఒడ్ల కుప్పలన్నీ తడిసిపోయినాయి. ఇప్పుడు ఇవి ఎండాలంటే ఒక 4-5 days పడుతుంది. ప్లీజ్ రెస్పెక్ట్ farmers.